వనవాసంలో పాండు, కుంతి, మాద్రి శాంతంగా జీవిస్తూ ఉండేవారు. వంశం కోసం కుంతి తన వరం ఉపయోగించి పాండవులను పొందింది. మాద్రి కూడా నకుల, సహదేవులను పొందింది. అయితే పాండు హృదయంలో ఓ దుఃఖం ఎప్పుడూ ఉండేది. బ్రహ్మచర్యం పాటిస్తున్న భార్యలతో సన్నిహితమవ్వలేను. ఎందుకంటే పాండు మీద ఋషి శాపం ఉంది. ఏదైనా స్త్రీతో సన్నిహితమైతే ప్రాణాలు పోతాయి. ఒకసారిగా వసంత ఋతువులో ప్రకృతి సుందరంగా ఉంది. పాండు మాద్రిని చూసి మోహానికి లోనయ్యాడు. శాపం మర్చిపోయాడు. మాద్రిని ఆలింగనం చేశాడు. అతిక్రమం జరిగిపోయింది. ఋషి శాపం పనిచేసింది. ఆ క్షణంలోనే పాండు చనిపోయాడు. మాద్రి తీవ్రంగా పశ్చాత్తాపపడింది. నా వల్లే పాండు చనిపోయాడు అని కంఠంతో విలపించింది. తనను బ్రతికించి ఏమీ లాభం లేదని భావించి మాద్రి కూడా సతీ అయింది. మాద్రి తనను తాను అగ్నిలో ఆహుతి చేసింది. కుంతి ఒంటరిగా అయింది. కురువంశపు పిల్లల కోసం బాధితురాలయ్యింది. చిన్న వయసులో పాండవులను తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చింది. ఇదే పాండు మరణం కథ.